नाज़रीन आदाब, आप तमाम का Z9 उर्दू न्यूज़ में खैर मक़दम है। साइबराबाद पुलिस ने पिछले 45 दिनों में 3.30 करोड़ रुपए मालियत के तकरीबन 1100 कीमती मसरूक़ा व गुमशुदा मोबाइल फ़ोन्स को बरामद कर लिया। DCP क्राइम्स के नरसिम्हा IPS ने साइबराबाद पुलिस की मोबाइल बाजियाबी की कोशिशों की खूब ज़्यादा सताइश की। एक अहम पेशरफ्त में DCP क्राइम्स के नरसिम्हा की क़यादत में साइबराबाद पुलिस की CCS IT सेल, CRB और CAT सोशल मीडिया टीमों ने गुज़िश्ता 45 दिनों में 1100 मसरूक़ा व गुमशुदा मोबाइल फ़ोन्स को कामयाबी के साथ दोबारा से बाजियाब कर लिया। सेंट्रल इक्विपमेंट आइडेंटिटी रजिस्टर्ड CEIR पोर्टल का इस्तेमाल करते हुए बरामदशुदा मोबाइल फ़ोन, जिनकी जुमला मालियत 3 करोड़ 30 लाख रुपए बताई जा रही है, आज बतारीख 10 दिसंबर को साइबराबाद CP ऑफिस में मुनक़िदा एक तक़रीब में इनके हकीकी मालिकान को इनके मोबाइल फ़ोन्स दोबारा से हवाले किए गए। इस मौके पर बात करते हुए DCP क्राइम्स के नरसिम्हा IPS ने कहा कि हमारी रोज़मर्रा की ज़िंदगी में मोबाइल फ़ोन एक बहुत ही ज़रूरी किरदार अदा करने के साथ साथ बहुत सारे कामों को आसान करता है। ये बाजियाबी मुहिम साइबराबाद पुलिस के शहरियों को साइबर क्राइम से बचाने के अज़म को वाज़े करती है। मोबाइल फ़ोन चोरी एक मुस्तकिल मसला है। अक्सर हसास मालूमात तक रसाई हासिल करने के लिए साइबर क्राइम्स के ज़रिए यहाँ पर आवाम को काफ़ी ज़्यादा मुश्किलात का सामना करना पड़ता है। बशमूल बैंक अकाउंट की तफसीलात के बावजूद बहुत सारे लोग इनकी चोरी को कैसे रोक सकते हैं, इससे बेखबर है। बहरहाल तमाम से गुजारिश की गई कि वो अपने चोरीशुदा और मसरूक़ा मोबाइल फ़ोन्स को दोबारा से बाजियाब करने के लिए पुलिस में शिकायत दर्ज करें और CEIR पोर्टल का इस्तेमाल करें। गुज़िश्ता पिछले 45 दिनों में साइबराबाद पुलिस ने जुमला 1100 मोबाइल फ़ोन्स बरामद किए। इनमें से 235 मोबाइल फ़ोन्स मादापुर CCS ने, 203 बालानगर CCS ने, 185 मेटल CCS, 166 राजेंद्र नगर CCS, 151 शमशाबाद CCS और 185 मेटल ने, 7 मादापुर लॉ एंड ऑर्डर और दिगर कई सारे 23 बालानगर लॉ एंड ऑर्डर, राजेंद्र नगर लॉ एंड ऑर्डर 8, शमशाबाद लॉ एंड ऑर्डर 12 और 60 IT सेल के अहलकारों ने बाजियाब किए हैं। पेश है Z9 उर्दू न्यूज़ की ख़ुसूसी रिपोर्ट। मज़ीद ताज़ा तरीन ख़बरों से जुड़े रहने के लिए चैनल को ज़रूर फॉलो करें। అందరికీ నమస్కారం। ఇది మెయిన్గా 2023 ఏప్రిల్ 20 నుంచి మన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల సహాయంతో ప్రజల ఎందుకంటే వస్తున్నటువంటి ఫిర్యాదుల్లో ఎక్కువ మొత్తంలో ఉన్నటువంటి ఫిర్యాదులు ఏంటంటే మొబైల్ ఫోన్స్ థెఫ్ట్ కానీ, మొబైల్ ఫోన్స్ పోగొట్టుకోవడం కానీ, మర్చిపోవడం, ఇలాంటి కేసులు పోలీస్ స్టేషన్లో ప్రతి పోలీస్ స్టేషన్లో నెంబర్ ఆఫ్ సంఖ్యలో వస్తుండడంతో ప్రజలందరికీ వెసులుబాటుగా ఉండే విధంగా వాళ్ళంతట వాళ్ళే స్వయంగా ఫిర్యాదు చేసుకునే విధంగా, పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా ఫిర్యాదు చేసుకునే విధంగా CEIR పోర్టల్ అనేటువంటిది ఒకటి డిజైన్ చేసి అందరి ప్రజల ప్రయోజనార్థం ఇవ్వడం జరిగింది. ఇంతమంది మీడియా మిత్రులు, ప్రెస్ మిత్రులు అండ్ ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరినీ ఇక్కడికి ఆహ్వానించడం, వాళ్ళు కూడా పెద్ద సంఖ్యలో రావడం అనేది మాకు చాలా సంతోషం. ఎందుకంటే ఈ యొక్క ఇక్కడ జరిగే కార్యక్రమం జనానికి ఫీల్డ్ లెవెల్లో ఉన్న ప్రతి ఒక్కరికి వెళ్ళాలి అంటే మనకు మీడియానే సాధనం. మీ అందరినీ మీ ఫోన్ దొరకగానే ఇవ్వచ్చు, కానీ ఎందుకు ఇక్కడికి పిలిచినామంటే మీ ద్వారా ఇంకా లక్షలాది మంది ప్రజానికానికి ఈ మెసేజ్ వెళ్ళిపోవాలి. ఎవరైనా ఫోన్ పోయిందని అంటే ఇమ్మీడియట్లీ CEIR పోర్టల్లో నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకుంటే ఏమవుతుందని అంటే ఎవరికైతే దొరికిందో లేదా దొంగిలించబడినటువంటి వ్యక్తి వేరే సిమ్ కార్డు యూజ్ చేసినప్పుడు మనకి ఇమ్మీడియట్లీ అది ట్రాకింగ్లోకి వస్తుంది. ఇక్కడ చూసినారు, ఇప్పుడు ఈరోజు 1100 మొబైల్ ఫోన్స్ని మన CP గారి ఆదేశాల మేరకు మా క్రైమ్స్ విభాగం అని అంటే
నేరాలని మీకు ఎక్కడో మీకు అందరికీ తెలుసు, సమాజంలో వివిధ రకాల నేరాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ క్రైమ్స్ సైబరాబాద్ విభాగం దొంగతనాలని జరిగినప్పుడు దొంగతనాలు జరగకుండా ఆపడం, ఒకవేళ జరిగితే వాటికి సంబంధించి నేరస్తులను పట్టుకొని బాధితులకు న్యాయం చేయడం అనేది క్రైమ్స్ విభాగం పని. సో దీన్ని కూడా మేము క్రైమ్స్ విభాగం టేకప్ చేయడం జరిగింది. ఈరోజు 1100 ఫోన్లు, సుమారుగా ఇందులో ₹1,00,000 పైన చిలుకు ఫోన్ ఉంది, 2-3 వేల ఫోన్ ఉంది. సుమారుగా యావరేజ్గా మనం లెక్కలో తీసుకుంటే దాదాపు 3,30,00,000 వర్త్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ని ఈరోజు మీ అందరికీ ఇవ్వాలనేటువంటి సంకల్పంతో ఇంత పెద్ద ఎత్తున మా సిపి గారి ఆదేశాల మేరకు మా క్రైమ్స్ విభాగం, నాకు రైట్ సైడ్లో కూర్చున్న శశాంక్ రెడ్డి ఏసీపీ గారు, కళింగరావు ఏసీపీ గారు, అదేవిధంగా 5 జోన్స్ ఉన్నాయి మనకు. మాదాపూర్ జోన్లో